వెల్కమ్ టు అవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో గ్లోబల్ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో వరుస చర్చలు జరిపారు. రోల్స్ రాయ్స్ సిటీఓ డీజిల్ ప్రొపెల్షన్స్ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. ఏపీలో పరిశ్రమలకు అనువైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఓర్వకల్లో ఎంఆర్ఓ యూనిట్, విశాఖ, తిరుపతిలో గ్లోబల్ కాంపోనెంట్ సెంటర్ల ఏర్పాటు, భోగాపురం విమానాశ్రయం వద్ద ఏవియేషన్ ఎకోసిస్టమ్ నిర్మాణంపై చర్చించారు. ఏసీఆర్ఏఎం, ఎంఏఎం గ్రూప్, శాంకో హోల్డింగ్స్ చైర్మన్లతో కూడా భేటీ అయి సెమీ కండక్టర్, ఎనర్జీ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడులు కోరారు. ఆంధ్రప్రదేశ్ను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యమన్నారు. భీమవరం గాయత్రి హాస్పిటల్లో గర్భిణీ మహిళ అడ్డగర్ల విజయలలిత మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామానికి చెందిన విజయలలిత డెలివరీ కోసం చేరగా ప్రీమేచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ల నిర్లక్ష్యానికే కారణమని ఆరోపించారు. ఆగ్రహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జిల్లా వైద్యాధికారి దర్యాప్తు ఆదేశించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రజలు వైద్యుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్తాము అవుతే అవ్వచ్చు, రికవర్ అవ్వచ్చు లేకపోతే లేదు అంటే చూస్తాం. మేము ట్రై చేస్తాం, అన్ని పెట్టామని మాకు మెడిసిన్స్ అయ్యి రాసిస్తున్నారు. మేము తెస్తున్నాం సార్. ఆరోగ్యశ్రీ అయినా మేము మెడిసిన్స్ కూడా డబ్బులు ఎట్టే కొనుక్కొచ్చాం, తెస్తున్నామండి. అన్ని తెచ్చి ఇచ్చాం. తీరా చేసి ఇప్పుడు దాకా అయిన తర్వాత ఇప్పుడు మాకు ఇలా జరిగిందని చెప్పారు సార్. మాకేమి ఇక్కడ ట్రీట్మెంట్ కానీ, ఒక లెటర్ బ్యాడ్మెంట్ మెడిసిన్ షిప్ కానీ, ఒక నర్సుకి ఈ పేషెంట్ వచ్చింది, ఈ కారుకి ఈ పేషెంట్ దీని ఒక డెలివరీకి వచ్చింది, లేకపోతే పేషెంట్ కి ఇలా సీరియస్ ఉందని కూడా ఏ నర్సు కానీ ఎవరికీ తెలియదు సార్. ఎప్పటికప్పుడు మేము మళ్ళీ మేము వెళ్ళి ఏమైనా ఇంజక్షన్ చేయండి, లేకపోతే మెడిసిన్ తెలుస్తలేదు మేడం గారు అంటేనే తప్పటి ఆవిడ కూడా మాకు కనపడలేదు సార్. అది ఎవరండి? కాదు, మా అమ్మాయి, నా కూతురండి. అవును, లలిత, విజయలలిత, అడ్డగల్ల విజయలలిత. అత్తవారింటి పేరు కొప్పినేటి సూరిబాబు అండి. అలా భర్త పేరు కొప్పినేటి సూరిబాబు. భర్త పేరు కొప్పినేటి సూరిబాబు అండి. మా పాప అండి, మా పాప విజయలలిత. అదండి డాక్టర్ నిర్లక్ష్యం అండి. నిన్న 5:30 టయానికి ఆపరేషన్. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తమ పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుండగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోయిందని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కుప్పకూలిపోయి ప్రజలు చికిత్స కోసం తలమానికలుగా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలో నిమగ్నమై ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రైతు, ఉద్యోగి, విద్యార్థి బాధలే అభివృద్ధి సూచకమా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తుందన్నారు. వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించినటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసింది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి ఏ బెనిఫిట్ కూడా రాకుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షేమం నెట్టినారు. రెండవది, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి
విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు నేను సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈ రోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ కంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులన్నీ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఎవరు ఇబ్బంది పడతా ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్ పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. ఏం సాధించారు అని చెప్పి నేను అడుగుతున్నాను. పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి జరగడం ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్వదినాల్లో భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. ఇంటెలిజెన్స్ శాఖ చేయలేదని విమర్శించారు. భక్తుల భద్రతే ప్రభుత్వ ధర్మమని గుర్తు చేశారు. ఆలయ నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత నువ్వు అలర్ట్ కాల. సింహాచలం జరిగింది, మళ్ళీ అలర్ట్ కాల. నీకు తెలియక కాదు, జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వాలంటే సెక్షన్ 13 ఇస్తుంటారు, దానికి సంబంధించి జరుగుతుంటారే. అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడన్నా దీన్ని యూజ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే. మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? యూఆర్ అదర్వైజ్ బిజీ. అవును, అక్కడ జరిగింది, దాని మీద నువ్వు ఇవి చేస్తున్నావు, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఎంతకు 11:45 12 జరిగింది. అందరూ 11:30 ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్ లోనే వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే మాకెట్ట తెలుస్తుంది బానొచ్చు. పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్ లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉన్నప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లే. కాశీబుగ్గలాగా నిజంగానే. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనము, ఇంకా ఒక మాఫియాగా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కి పోతుంది అనేది ఎవరివో వాళ్ళు వదలాల్సిందే. తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరం లా. తప్పు ఉండేదానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పర్లా. లండన్ లో నారా భువనేశ్వరి అంతర్జాతీయ స్థాయిలో ఘన సత్కారం అందుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఐఓడీ సంస్థ నుంచి డిస్టింగ్విష్ ఫెలోషిప్ అవార్డు అందుకోవడం ఆమె నాయకత్వ నైపుణ్యానికి గుర్తన్నారు. మహిళా సాధికారతకు భువనేశ్వరి చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తి నిలబెట్టి ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని వివరించారు. టీడీపీ మహిళా నాయకత్వానికి ఇది కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళలు ఈ ఘనతపై గర్వపడుతున్నారని తెలిపారు. గౌరవించారు ఈ సంస్థ ఎంతో మందిని. హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ గారిని, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా గారిని, సన్ఫార్మా ఎండి దిలీప్ సంఘ్వి గారిని, దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఎండి సయీద్ మహమ్మద్ గారిని, హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా గారిని, ఇటువంటి అత్యంత దిగ్గజాలని, క్వాలిటేటివ్ పర్సనాలిటీస్ని, ఆదర్శవంతమైన పర్సనాలిటీస్ని ఎంపిక చేయటం జరిగింది, గౌరవించడం జరిగింది, అవార్డు ఇవ్వటం జరిగింది, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించడం జరిగింది. ఈ సంవత్సరం 2025 ఏడాదికి
మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి తెలుగుదేశం సానుభూతి పరులకి, అందరికి కూడా 1,30,00,000 మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ కార్యకర్తలందరికీ కన్నతల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని ఎంపిక చేయటం మా అందరికీ గర్వకారణం. మేమందరం సంతోషిస్తున్నాం. 1994లో ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఒక గొప్ప వ్యక్తి, పెద్ద సైంటిస్ట్, నిజాయితీపడిన వ్యక్తి, ఆయన భారతదేశ రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత మహిళా భద్రతను కాపాడడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై ప్రభుత్వ మౌనం సిగ్గుచేటన్నారు. మహిళా సాధికారతకు టీడీపీ చేసిన కృషిని గుర్తు చేశారు. మహిళల గౌరవం కాపాడే చట్టాలపై ప్రభుత్వం చురుకుగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. మహిళా గౌరవమే దేశ గౌరవం అని పేర్కొన్న గ్రీష్మ భద్రతా చర్యలు బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అమ్మ నారా భువనేశ్వరి గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది, కాలేజెస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా? ప్రజల కోసం ప్రవేశపెట్టిన పీపీపీ పద్ధతి మీకు నచ్చకపోతే దయచేసి పక్కకు తప్పుకోండి. ప్రజల కోసం ఎవరైనా సేవా దృక్పథంతో ఆంధ్ర ప్రజల కోసం సేవ చేయటానికి ఎవరైనా వచ్చినప్పుడు ముందు వచ్చేటప్పుడు మీరు దానికి అడ్డం పడతా ఉంటే అది మేము సహించడానికి మేమే ఇక్కడ సిద్ధంగా కూర్చోలేదు. మీకు ముందు చూపు లేదు, ప్రజల మీద దృష్టి లేదు. వైసీపీ నాయకులకు కానీ ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న పులివెందుల ఎమ్మెల్యేకి కానీ చిన్న తరహా కొంచెం కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు ఏమైపోతున్నారన్న బాధ బెంగ ఏం లేదు. మీకు కానీ ఒకవేళ ఉద్దేశం ఉండుంటే ప్రజలు మంచిది బాగుంది ఇది పీపీపీ పద్ధతి చాలా బాగుంది, రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తున్నట్టు ముందుకు వస్తారు. లేదు, ఈ వైసీపీ నాయకులకు కానీ ఆ ప్యాలెస్ లో కుళ్ళిపోతున్నాయి ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కానీ, లేకపోతే ఆ ప్యాలెస్ లో పనిచేస్తున్న ఎవరికి రాష్ట్రం మీద దృష్టి లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదు. ఏపీలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గత 16 నెలల్లో రాష్ట్రం పెట్టుబడుల గమ్యస్థానంగా ఎదిగిందన్నారు. దేశవ్యాప్తంగా స్వదేశీ పెట్టుబడులలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. పరిశ్రమల వృద్ధికి స్థిరమైన విధానాలు తీసుకువచ్చామని చెప్పారు. పరిశ్రమల విస్తరణ వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, యువతకు అవకాశాలు సృష్టిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి వేగవంతమవుతోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ 2 రంగాలు కీలకమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ప్రజలకు సమర్థవంతమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడమే లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ మంత్రదండమని పేర్కొన్నారు. హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న 60 గదుల భవనము, అంగన్వాడీ సెంటర్, డైనింగ్ హాల్ ప్రత్యేకంగా నేను విఎస్టీ యజమానాన్ని అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్, ఆధార్ స్కూల్ బిల్డింగ్ 60 రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము. కాలనీ వాళ్ళు సిటీ వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దన్నది ప్రభుత్వం చిత్తశుద్ధి అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రేషన్ బియ్యం, సన్న బియ్యం మీ ఇళ్ళ దగ్గరే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా ఇస్తారని కూడా తెలుపుతుంది. అబ్దుల్ గంజి, నాంపల్లి, చార్మినార్, పటాన్చెరు
ఈ 4 ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది. అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు 19 మంది కంకర లోడ్ పడి చనిపోయారు. గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. కాబట్టి తప్పకుండా ఆ 4 ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులని ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బీహార్లో జరిగిన భారీ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే డిఫెన్స్ కారిడార్తో పాటు పలు జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వికసిత బీహార్ కోసం పరిశ్రమల విస్తరణ అవసరమన్నారు. బీహార్ను అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. భద్రత, అభివృద్ధి రెండింటినీ సమానంగా తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. सीता माता के मंदिर का प्राण प्रतिष्ठा होगा उसी दिन सीतामढ़ी से लेकर अयोध्या तक हम वंदे भारत ट्रेन भी चालू कर देंगे। वंदे भारत ट्रेन जो अयोध्या आएगा वो सीतामढ़ी आएगा। बिहार के टूरिज्म को बहुत बड़ा फायदा होने वाला है। ये पुनौरा धाम सिर्फ एक जिले के लिए नहीं, समग्र क्षेत्र के लिए बहुत बड़ा विकास का कारण बनने वाला है। यहाँ पर चुनाव का नतीजा जानना चाहते हो क्या? अरे जोर से बोलो, जानना है क्या? तो मेरी बात याद रखना, 14 नवंबर 8 बजे बैलेट बॉक्स खुलेंगे और 1 बजते అల్లు అరవింద్ కుమారుడు ప్రముఖ నటుడు అల్లు శిరీష్ నైనికాతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు అల్లు, మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ దంపతులు వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నిహిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తిస్తున్నారు. నిశ్చితార్థం వేడుకలో నైనిక తన మనసులోని ప్రేమను పంచుకుంటూ శిరీష్ చాలా కేరింగ్ గా ఉంటాడు, అదే నాకు బాగా నచ్చుతుందని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. వేడుకలో సంగీతం, ఆనందం, కుటుంబ స్నేహం కలగలిసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుక చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోత బలోపేతం చేసే దిశగా నడిపిస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె కులమతాలకు అతీతంగా ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాలకు నిజమైన న్యాయం జరిగేది కాంగ్రెస్ ద్వారానేనని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించే బలమైన ఐక్యత గల దేశం కావడమని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల తీర్పు కాంగ్రెస్ పాలన పట్ల ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని మీనాక్షి పేర్కొన్నారు. हमारे क्रिश्चियन समाज के लोग हैं, चाहे हमारे हिंदू समाज की बहनें हैं, चाहे हमारी दलित समाज की बहनें हैं, लंबाड़ समाज की बहनें हैं, कोई भी क्यों न हो, सबको बराबरी से आगे बढ़ने का मौका मिले, ये राहुल जी का सपना है। और ये सपना हम तब पूरा कर सकते हैं जब हम पूरे देश में एक बदलाव की शुरुआत करें। चुनाव आयोग ने पिछले समय में जिस तरह की धांधलियां की हैं, उसके खिलाफ अगर हमें आवाज उठानी है तो उसकी शुरुआत हमें जुबली हिल्स से करनी होगी। और इसीलिए मैं आपसे कहना चाहती हूं कि ये एक असेंबली का चुनाव नहीं है, ये इस बात का चुनाव है कि आने वाले तेलंगाना का भविष्य क्या होगा। क्या यहाँ पर गरीब को हमेशा के लिए बारीक चावल मिलेगा? क्या यहाँ पर हमारी माता बहनों को आजादी से बस में घूमने का मौका मिलेगा? क्या उनको उनका न्याय और उनका
लौकिक मध्यम वर्ग के लोग हों उनको मुफ्त बिजली मिलेगी? क्या हमारे गरीब लोगों को मकान मिलेंगे? किस तरह के तेलंगाना का हम निर्माण करेंगे जहां पर सबको बराबरी से आगे बढ़ने का मौका मिले या केवल चंद बड़े लोगों को आगे बढ़ने का मौका मिले? इसका चुनाव है और ये चुनाव भाई नवीन यादव लड़ रहे हैं, लेकिन असल में एक विचारधारा लड़ रही है। मुस्लिम माता వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించి కొత్తగా 1.2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు చేసిన వాన్గార్డ్ న్యూ ఇండియా ఆఫీసును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. ఈ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. Can we give a big round of applause, everyone? Thank you so much, sir. Thanks for doing this. And it's such a proud of us to this moment. Okay, sir. సెల్ ఫోన్ డౌన్ చేయండి. ఇంకా బ్యాగ్ కానీ సేమ్ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.